హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకోసం ఒక కొత్త వీడియోని తీసుకొచ్చాను. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి ఎలా చేరుకోవాలి, సో ఫ్లైట్ మరియు ట్రైన్స్ ద్వారా, అలాగే ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది, అలాగే మనకు దర్శనము ఎంత టైం పడుతుంది, షిరిడీ నుంచి పక్కన చూడదగిన ప్రదేశాలు ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా మీకు డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. నేను తిరుపతి నుంచి ఇదే ట్రైన్లో దాదాపు 24 నుంచి 26 గంటల ప్రయాణం తర్వాత షిరిడీ సాయినగర్ రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు వ్యూ అనేది ట్రైన్లో చాలా చక్కగా మనకు కనబడుతుంది. షిరిడీ రీచ్ అయిన తర్వాత చాలామంది నాగర్సోల్ అనేటువంటి రైల్వే స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి బై రోడ్ కూడా వెళ్తుంటారు. నెక్స్ట్ అకామిడేషన్కి సంబంధించి మనకు దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అయితే అలాట్ చేస్తూ ఉంటారు. సాయి భక్తి నివాస్, సాయాశ్రమ భక్తి నివాస్ అని చెప్పి ఇది మనకు సంబంధించి నేను సాయాశ్రమ భక్తి నివాస్లో నేను రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ కూడా. సో ఇక్కడైతే మనకు వెయిటింగ్ హాలు, ఇక్కడికి వచ్చి కూడా మనం ఆధార్ కార్డును చూపించి మనం రూమ్ అయితే తీసుకోవచ్చు. చాలా నీట్గా అంటే క్లీన్గా అయితే రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఎక్కువ మంది గ్రూప్గా వచ్చినా కూడా మనకు 50 మెంబర్స్ స్టే చేసేలాగా కూడా రూమ్స్ అనేది మనకు లభిస్తాయి. ఇది మనము సాయి భక్తి నివాస్, సో ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి రిసిప్ట్ని మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు అలాట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ పక్కనే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫ్రీగా. మనకు చపాతీ, అలాగే రైసు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదన్నమాట సాయిబాబా భక్త నివాస్ అనేది మనకు. అలాగే ఇక్కడ షిరిడీలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే నేను దర్శనానికి అయితే రెడీ అయ్యాను. మనకి ఇక్కడ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కూడా మనకు ఇక్కడ క్యూఆర్ కోడ్తో తీసుకోవచ్చు. ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే Q7లో వెళ్తే మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది. సో అలాగే పేమెంట్కి సంబంధించినటువంటి దర్శనం కూడా ఉంటుంది. సో అలాగే దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం మనకు ప్రొవైడ్ చేస్తారు.